బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయం మెసేజ్కి స్వాగతం. సువార్త యేసు ప్రభువారు చెప్పినప్పుడు ఆయన దానిని ఎలా చెప్పాడో మనందరం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు శుభవార్త ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా, ఒక ప్రకటన లాగా చెప్పారు. ఇశ్రాయేల్ దేశంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఆయన సంచరించుతూ ఒక ప్రకటన చేశారు. అందరికీ ప్రకటించుకుంటా వెళ్ళారు. ఇదిగో అందరికీ ఒక శుభవార్త, అందరికీ ఒక గుడ్ న్యూస్. అదేంటంటే ఇప్పుడు మీరు వేరే రాజ్యంలో ఉండనవసరం లేదు, ప్రభు రాజ్యంలో ఉండవచ్చు. వేరే దేశంలో ఉండనవసరం లేదు, దేవుని దేశంలో ఉండవచ్చు. దేవుని దేశం యొక్క తలుపులు తెరవబడ్డాయి. వేరే దేశంలో అన్యాయస్తులుగా, అక్రమార్కులుగా, అనీతిమంతులుగా జీవించాల్సిన అవసరం లేదు. ఇదిగో దేవుని రాజ్యం వచ్చేసింది. మీరు ఇందులోకి ప్రవేశించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, మరి ఎంతో ఆనందకరమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మీరు ఉండవచ్చు అని యేసు ప్రభువారు ఈ శుభవార్తని ప్రకటించారు. ఈ యేసు ప్రభువారి యొక్క శుభవార్త ప్రతి ఒక్కరికి ఎంత ఉపయోగకరం అంటే, ఎంత గుడ్ న్యూస్ అంటే, ఈ జీవితంలో భయంకరంగా, తెలివి తక్కువగా జీవించుచున్న ప్రతి ఒక్కరిని ప్రభువారు తన రాజ్యంలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి జీవితంలోకి వచ్చినందుకు ఒక మహాభాగ్యాన్ని కలుగజేయుటకు ప్రభువారు పూనుకున్నారు. చూసారా? యేసు ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం ప్రతి మానవుడు సంతోషకరమైన, ఆనందకరమైన జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ ఎంత అన్యాయంగా, అక్రమంగా జీవించాల్సిన పని లేదు. యాక్చువల్గా ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం అందరూ కూడా ఎక్కడున్నారు? ఉండకూడని ప్రదేశంలో ఉన్నారు. అందరూ చనిపోయిన వారే, మృతులే. ఇది మృతుల రాజ్యము, డెడ్ పీపుల్. ఇందులో నుంచి మీరు బయటపడకపోతే ఇంతే, మీ జీవితం అయిపోతుంది, నశించిపోతారు. సో దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మానవులందరూ ఈ చనిపోయిన మృతుల పరిస్థితి నుండి జీవం కలిగిన పరిస్థితిలోనికి తీసుకురావటం అనేది ఆయన చేసిన సంకల్పం, ఆయన చేసిన ఏర్పాటు ఇదే. ఈ మృతుల ప్రపంచంలో నుంచి జీవించు వారి ప్రపంచంలోకి మనల్ని తీసుకొచ్చాడు. సో కాబట్టి అందరూ ఈ రోజున అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? యేసు ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం చనిపోయిన వారు ఉండే ప్రపంచంలో నుండి బ్రతికి ఉండేవారు ఉండే ప్రపంచంలోకి మనల్ని వస్తానని ప్రభువారు శుభవార్త చెప్పారు. ఇది యేసు ప్రభువారి శుభవార్త. డెడ్ పీపుల్ అండి, హృదయం లేదు, మంచితనం లేదు, అసలు అర్థమే లేదు జీవితానికి. ఇలాంటి పరిస్థితుల్లో జీవించుచున్న మానవులందరినీ ఒక నీతికరమైన, సంతోషకరమైన జీవితంలోకి, ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళడానికి యేసు ప్రభువారిని పంపారు. యేసు ప్రభువారు ఊరూరా, గ్రామం తిరిగి ఇదే ప్రకటించారు. గమనించండి, యేసు ప్రభువారు చెప్పింది ఒక ప్రకటన. ఎలా అయితే ప్రతి ఊర్లో, పట్టణంలో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, టీవీలో అనౌన్స్మెంట్ వస్తుంది, యాడ్ వస్తుంది. మీకు జుట్టు రాలిపోతుందా, మీకు బట్టతల వచ్చిందని ప్రాబ్లంగా ఉందా, అయితే మా యొక్క షాంపూని వాడండి, లేకపోతే మా యొక్క ఈ తైలాన్ని వాడండి, మీ గుండు మీద మంచి జుట్టు మొలుస్తుంది, మీకు ఈ పరిష్కారం వస్తుంది, మీరు దీర్ఘరోగంతో బాధపడుతున్నారా అని ఎట్లాగా యాడ్స్ వస్తాయి కదా. మీకు కడుపులో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నదా అని యాడ్స్ వస్తాయి, చూసారా? అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ యాడ్స్ని చూసి ప్రకటనలాగా తీసుకొని అక్కడికి వెళ్తాం అనమాట.
అట్లానే యేసు ప్రభు వారు చెప్పింది కూడా సేమ్ టు సేమ్. ఇట్స్ అ అడ్వర్టైజ్మెంట్. ఎవరిని వెళ్ళి బతిమలాడలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మరి మీరు రండి అని ఫోర్స్ చేయలేదు, ఏమి లేదండి. యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త జస్ట్ అడ్వర్టైజ్మెంట్, ప్రకటన. చాలామంది వస్తారు కదా, మీ ఇంటి వద్దకే వచ్చింది, ఇక్కడ సోపులు అమ్ముతున్నాము, ఇక్కడ పలానా రిపేర్ చేస్తాము, అది అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఎట్లా అయితే ఇంటి దగ్గరకు ఊర్లో తిరుగుతున్నారు, యేసు ప్రభు వారి యొక్క శుభవార్త అడ్వర్టైజ్మెంట్, ఒక ప్రకటన. ఇంకా కొంచెం ముందుగా మీ ఊరికే వచ్చేసింది, మీ ఊర్లోనే మధ్యలోనే మా యొక్క షాప్ వచ్చేసింది, మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళనవసరం లేదు, వచ్చి కొనుక్కోండి అని ఎలా అయితే ప్రకటనలు చేస్తారో. గుడ్ న్యూస్, హైదరాబాద్లో ఉండే డాక్టర్ గారు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చారు, ఇక్కడే ఉన్నాడు, మన సిటీలో సిటీ సెంటర్ మధ్యలో హాస్పిటల్లో మన కోసం వచ్చి ఉన్నారు, మీరు వచ్చి సంప్రదించండి, శుభవార్త అందరికీ అని ఎట్లయితే అడ్వర్టైజ్మెంట్ ఉంటుందో అలా అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. యేసు ప్రభువారు ఊరూర గ్రామం తిరిగి చాలా భయంకరమైన జీవితం జీవించుచున్న వారిని పిలిచాడు, పాపులను పిలిచాడు, రోగులను పిలిచాడు, మానసికంగా బాధపడుతున్న వారిని పిలిచాడు, శారీరకంగా ఇబ్బందులు పడుతున్న వారిని పిలిచాడు, ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి పిలిచాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ ఎలాంటి రోగిష్ఠులు ఉన్నారో తెలుసా? పేరుకు మాత్రమే జీవించుతున్నారు కానీ అందరూ మరణమైన వారే, అందరు మృతులే. అబద్ధం ఆడకుండా ఉండలేరు, మోసం చేయకుండా ఉండలేరు. చూసారా, ఇట్లాంటి భయంకరమైన పరిస్థితి ఈ లోకంలో ఉంది. రకరకాల ఆశబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, పిసనారులు, కిరాతకులు, మూర్ఖులు, చూసారా, హేళన చేయవారు, ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో మానవులందరూ ఉన్నారు. ఇలాంటి వారు ఇక్కడే ఉన్నారు. ప్రభువారు వీళ్ళందరినీ పిలుస్తున్నారు తన రాజ్యంలోకి, ఒక మంచి మనిషి అవటానికి, నీతిమంతుడు అవటానికి, పరిశుద్ధుడు అవటానికి. నీతిమంతుడు పరిశుద్ధుడు అంటే ఏంటి? ఇక్కడ ఉన్న మానవుల యొక్క పరిస్థితి ఏంటో ఇప్పుడు గమనించండి అందరూ. ఇది అర్థం కాకపోతే యేసు ప్రభువారు చెప్పే శుభవార్త అర్థం కాదు. ఏంటి యేసు ప్రభువారు శుభవార్త ప్రకారం చేయాల్సింది ఇప్పుడు, లేకపోతే ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే, ప్రతి మానవుడు నేర స్వభావంతోనే జీవించుచున్నాడు. నేర స్వభావం అంటే వాడు కావాలన్నా కూడా ఆ నేరాన్ని ఆపలేని పరిస్థితుల్లో వాడిలో ఉంది. విరివిగా అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు. అది వాడికి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? సో నేర స్వభావము అనేది వాడు తప్పించుకోలేని ఒక పరిస్థితి. చూసారా, హెచ్చులు, గొప్పతనాలు కావాలి మనిషికి. ఇలాంటి స్వభావం ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడ నలుగురు మెచ్చ, నలుగురిలో గొప్పగా ఉండాలి. సో లైఫ్ అనేది ఇక్కడ చాలా భయంకరంగా ఉందని యేసు ప్రభువారు చెప్తున్నారు. అహంకారం, ఈగో. ఏమండి, నలుగురిలో మేము గొప్ప, మేము గ్రేట్. అసలు ఎలాంటి పరిస్థితి, అసూయ పడతాం, ఇవన్నీ నేర స్వభావంలో నుంచి వస్తాయి. ఏ విధంగానైనా నేను తినాలి, ఏ విధంగానైనా నేను గెలవాలి, ఏ విధంగానైనా ఏంటి పనులు చేసైనా సరే నేను బాగుండాలి. కుదరదు, ఇక్కడ కుదిరే పరిస్థితి లేదు అని ప్రభువారు చెప్పి ఒక శుభవార్త చెప్తున్నారు. మీరు ఇంత భయంకరమైన నేర స్వభావంతో బాగా బతకలేరు, అస్సలు జీవించలేరు. మీరు మారు మనసు పొందాల్సిందే. నా రాజ్యంలో అది సాధ్యమైంది. నా రాజ్యంలో ఉంటే మీరు నీతిమంతులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు. ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నిజంగా అండి, ఒక వ్యక్తి హృదయం నేర స్వభావం నుంచి తప్పించుకోలేకపోతే వారు
నశించిపోతారు. నేర స్వభావం. మీరు రోజు ఏ పరిస్థితుల్లో అయితే ఉంటున్నారో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో, ఎలాంటి వ్యక్తుల మధ్య జీవిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. నేర స్వభావం చూసారా? దుష్ట స్వభావం అది ఎవ్వరూ తప్పించుకోలేకుండా ఈ లోకంలో అందరూ దాని బారిన పడుతున్నారు. మరి యేసుప్రభువారి శుభవార్త ప్రకారం ఏంటి? మీరు తప్పించుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రయాసపరి భారం మోయిచున్నారు ఇలాంటి నేర స్వభావంతో. యేసుప్రభువారి యొక్క శుభవార్త కేవలం నీ పాపాలను తీసివేయటం కాదు. యేసుప్రభువారు చెప్పిన శుభవార్త నిన్ను నీతిమంతుడిగా ఒక రాజ్యంలోకి చేరుస్తుంది, నీతిమంతుల రాజ్యంలో ఉండేటట్లు చేస్తుంది. అంటే ఒకరోజు నీతిమంతుడు కాదు, ఫర్ ఎవర్ నీతిమంతుడిగా ఉండేటట్లు, మంచివాడిగా ఎల్లకాలం ఉండేటట్లు చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సో విషయం ఏంటంటే, యేసుప్రభువారి శుభవార్త ప్రకారం నువ్వు నేరం చేయకుండా ఉండలేవు, అక్రమం చేయకుండా ఉండలేవు, నీ పొరుగువాడికి హాని చేయకుండా, కీడు చేయకుండా, ఇరిటేషన్ తెప్పించకుండా నువ్వు బతకలేవు. దిస్ ఈజ్ రియాలిటీ. ఇదే రియాలిటీ. సో నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వస్తేనే నీకు ఏదన్నా కుదురుద్ది, లేకపోతే నువ్వు పక్కనోడికి అన్యాయమే చేస్తావు, పక్కనోడికి అక్రమమే చేస్తావు, పక్కనోడికి కీడే చేస్తావు, పక్కనోడికి ఇరిటేషనే తెప్పిస్తావు, పక్కనోడికి నష్టమే కలుగజేస్తావు. ఇది ఈ లోకంలో మానవులు అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితి. ఇది యేసుప్రభువారు చెప్తున్నారు. మీకు ఈ రోగానికి మందు కావాలి, నేను వైద్యుడిగా వచ్చాను, నన్ను నా తండ్రి పంపించాడు, మీరు ఇక్కడి నుంచి నా దేశంలోకి మారితేనే తప్ప మీరు బాగుపడలేరు. నేను పాప పరిహారార్థ బలి చేస్తా, కానీ అది నీకు కంటిన్యూస్గా నీతిమంతుడిగా ఉండేటట్లు చేయలేదు. నీవు పాప పరిహారార్థ బలి వలన, లేకపోతే యేసుప్రభువారి యొక్క శిలువ మరణం వలన కేవలం వన్ టైం పాప క్షమాపణ పొందుతావు. సరే, పొందిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ పాపం అయిపోతావు. నేర స్వభావం పోవాలి అంటే ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన ప్రకారం మనకు అనుగ్రహించుతున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. అది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మన హృదయం రెన్యూ అవుతుంది. అంటే ఏంటి? నూతన పరచబడుద్ది, నవీన స్వభావం ధరించుకుంటాం. అప్పుడు ఈ పాప స్వభావం నుండి మనం వేరుపరచబడి నూతన స్వభావంతో జీవించడానికి అవకాశం ఉంది. ఇతరులకి థ్యాంక్స్ చెబుతాం, ఇతరుల ముందు గొప్పతనాన్ని కోరుకోం, ఎగిరెగిరి పడం. చూసారా? తగ్గువాటి యందు మనసు ఉంచుతాం, హెచ్చులు చెప్పుకోం, గొప్పలు పోం, రియాలిటీలోకి వస్తాం. మీలో ఎంతమంది ఉన్నారు అట్లా? మీ రియాలిటీ మీకు తెలుసా? మీ రియాలిటీ మీకు తెలుసా? మీరు ఎంత దొంగలో మీకు తెలుసా? తెలుసా? అర్థం చేసుకున్నారా? ఇప్పుడు చాలా విషయాలు టోనీ జెన్నీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వయసుని బట్టి చాలా విషయాలు తెలియదు. అయితే వాళ్ళకి తెలిసిన విషయాలు మీకు చాలా తెలియదు. సో అలా అని చెప్పేసి ఎవరైనా సరే టోనీ జెన్నీ వాళ్ళని హేళన చేస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళ వయసును బట్టి వాళ్ళకి ఇంకా అన్నీ తెలియదు. దొంగ దుష్టులు ఏం చేస్తారంటే వాళ్ళ వయసును బట్టి వీళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకొని వాళ్ళని హేళన చేస్తారు. చూసారా? నిజానికి వాళ్ళకి తెలుసు ఈ వయసుకి వాళ్ళకి తెలియదు అని. పైగా నా వయసుకు వచ్చేసరికి వాళ్ళు ఏ లెవెల్లోనూ ఉంటారని అది కూడా తెలుసు. అయినా సరే హృదయం దొంగది కదా, ఈ సమయాన్ని ఎట్లా వాడేసుకుంటాను, వీళ్ళని ఇక్కడే ఎక్కిరిచ్చేస్తాను. రియాలిటీ ఏంటి తెలుసు మీకు, మాకు తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు ఎవరు ఏంటో ఎంతవరకు ఉన్నారు. సో నేనేం చెప్పదలుసానంటే దుష్ట హృదయం, నేర స్వభావం కలిగిన హృదయం న్యాచురల్గా ఈ లోకంలో ఉంటుంది. అది న్యాయానికి కట్టుబడదు.
ఇప్పుడు ఎక్లీషియాలో ఆల్రెడీ వచ్చిన వారికి ఒక మాట, నీ పొరుగు వారికి నువ్వు అన్యాయం చేస్తే నువ్వు దేవుని రాజ్యానికి రావు. తెలుసా మీకు అది? నీ పొరుగువానికి నువ్వు, నేను చేసింది 5 పైసలే చేస్తే, చాలా చిన్న అన్యాయం చేసిన నువ్వు దేవుని రాజ్యానికి రావు. లేదు మీకు అంటున్నాడు ప్రభువారు. అక్రమం చేయవాళ్ళారా గెట్ అవుట్, అన్యాయం చేయవాళ్ళారా గెట్ అవుట్. క్లియర్గా చెప్పేశాడు. నీ పొరుగువానికి నువ్వు హాని తెలపట్టాలన్న ఆలోచన కలిగినా కూడా నువ్వు దేవుని రాజ్యానికి రాలేదు. జస్ట్ ఆలోచించినా కూడా, చేయకపోయినా ఆలోచించినా కూడా. ఎందుకని? అది నీతిమంతులు ఉండే రాజ్యం అండి, అది పరిశుద్ధులు ఉండే రాజ్యం అండి. అదంతా ఒక ఫ్యామిలీ అవుతుంది. ఇతరులకి హాని కలుగజేద్దామని, కీడు కలుగజేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో వారికి పరలోక రాజ్యం లేదు. అర్థమవుతుందా? ఎవరైతే అక్రమం చేస్తున్నారో వాళ్ళకి లేదు. ఎవరైతే మోసం చేస్తున్నారో వారికి లేదు. ఎవరిని? పొరుగువారిని. ఇఫ్ యు ఆర్ నాట్ ట్రీటింగ్ యువర్ నైబర్స్ the way you have to treat, then you will not enter into the kingdom of God. That's truth. ప్రభువారు మనకు చెప్పింది అన్నీ ఇవే. ఎంతమందికి అర్థమైందని చెప్పారు. సో కాబట్టి యేసు ప్రభువారి యొక్క శుభవార్త ఏంటంటే, ఒక మంచి జీవితానికి డోర్స్ ఓపెన్ చేయబడింది. అలాంటి జీవితం ఎలాంటి జీవితం? నీతి. ఇప్పుడు చాలామందికి వెళ్ళి సువార్త చెప్పమంటే వీళ్ళు ఏం చెప్తారు? మతస్థులు, యేసుప్రభువారు నీ కోసం మరణించారు, నీ పాపాలని క్షమించబడతాయి. వాళ్ళు అంటారు నేనేం పాపం చేయలేదంటారు. చూసారా? నేనేం పాపం చేయలేదు, పక్కకి వెళ్ళు అంటారు. వీళ్ళు చెప్పే సువార్త తప్పు, వీళ్ళ అప్రోచే తప్పు, వీళ్ళ ఆలోచనే తప్పు. సో నేనేం చెప్తున్నానంటే, ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నాను. నువ్వు ఏ మతంలో అన్నా ఉండు, ఏ కులంలో అన్నా ఉండు, ఏ రాజ్యంలో అన్నా, ఏ దేశంలో అన్నా ఉండు, నీకు మంచి గుణం ఉన్నదా, తప్పుడు గుణం ఉన్నదా? ఎదుటివారిని చులకం చేసి మాట్లాడతావా? ఎదుటివారికి అన్యాయం చేస్తావా? అక్రమం చేస్తావా? చేయబాకు. అది యేసుప్రభువు చెప్తుంది. నిన్ను మతం మారమంటలేదు, కులం మారమంటలేదు, దేశం మారమంటలేదు, నథింగ్. నీ క్యారెక్టర్ మార్చుకో. నీ క్యారెక్టర్ మార్చుకో. నీ గుణం బాగుపడాలి. ఎవరికి అన్యాయం చేయబాకు, ఎవరిని తిట్టబాకు, ఎవరిని హేళన చేయబాకు, ఎగిరెగిరి పడబాకు. అందరికీ సమానంగా న్యాయం చేయి. ఇది నువ్వు చెప్పాల్సిన శుభవార్త, ఇది నేను చెప్పాల్సిన శుభవార్త. ఎక్కడైనా సరే అక్రమంగా ప్రవర్తించడం అనేది చేయకూడదు, అదే శుభవార్త. అక్రమంగా ప్రవర్తించేవాడు ఈ లోకస్తుడు, సక్రమంగా ప్రవర్తించేవాడు దేవుని లోకస్తుడు. అందుకే నేను అంటున్నాను, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే నిజంగా చట్టం ప్రకారం జీవిస్తున్నారు వాళ్ళందరూ దేవుని రాజ్య బిడ్డలు అవుతారు. అయితే ఎవరు ఇక్కడ జీవించలేరు అని తెలుసు నాకు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా ఎవరికి ఇది సాధ్యం కాదు. పైకి భక్తి గలవారి వల్లే ఉండటం వేరు, పవిత్రులుగా కనబడటం వేరు, పరిశుద్ధులుగా కనబడటం వేరు, నలుగురు చేత పొగిడించుకోవటం వేరు, డబ్బాలు కొట్టించుకోవటం వేరు. మన హృదయం మనకు తెలుసు కదా. సో కాబట్టి ఈరోజున మీ అందరికీ నేను తెలియపరుస్తున్న యేసు ప్రభువారి మెసేజ్ ఏంటో తెలుసా? పొరుగువానికి కీడు చేయవాడికి దేవుని రాజ్యం లేదు. పొరుగువానికి హాని చేయాలని ఆలోచించేవాడికి కూడా దేవుని రాజ్యం లేదు. ఇది కంపల్సరీ. నీ పొరుగువారిని నువ్వు కరెక్ట్గా ట్రీట్ చేయాలి. తప్పుగా ట్రీట్ చేసావు, అవుట్, క్లీన్ బౌల్డ్ అండి, అంతే. ఇంకా పొరపాటున ఇట్లా అన్నారనుకోండి, నువ్వెంత, నీ బతుకెంత అన్నారనుకోండి, అవుట్. దేవుని రాజ్యం నీకు పర్మనెంట్గా మూసుకుపోద్ది. నీకు అసలు నీతి పరిశుద్ధత కలగదు. ఇలాంటి మాటలు రానివ్వకూడదు. ఎందుకో తెలుసా? నిన్ను సృష్టించిన దేవుడు వాళ్ళని కూడా సృష్టించాడు. నీకున్న బ్రెయిన్ వారికి కూడా ఉంది. అయితే ఈ కాల మాన పరిస్థితులు
వాళ్ళు పెరిగిన విధానం, ఎన్విరాన్మెంట్ వేరైంది కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. అంతే అంతే, సింపుల్. ఎంతమందికి అర్థమైందని చెప్పింది? వింటున్నారా అసలు? నీ పొరుగువానికి నువ్వు హాని తలపెట్టుటే నీకు దేవుని రాజ్యం లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని ఇతరులను కూర్చొని హేళన చేసుకుంటా నవ్వుకుంటా ఉంటే మీకు దేవుని రాజ్యం లేదు. తెలుసా మీకు? ఇతరులని తక్కువ చేసి మాట్లాడతాం, ఇతరులని గురించి తక్కువగా మాట్లాడినా, లేకపోతే హేళన చేసి మాట్లాడినా, లేకపోతే కీడు చేయాలని హాని చేయాలని తలంచినా లేదు. ఇక ఫిజికల్గా చేయటం వేరు, తలంచడం కూడా చేయకూడదు అంటున్నాను. మీరు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎంతమందికి అర్థమవుతుంది? సుప్రియ దేవుని బిడ్డలారా, ద మెసేజ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఏంటి? చాలా సింపుల్ మెసేజ్. ఏంటది? మీరు నా రాజ్యంలోకి రావాలి. ఇక్కడ నీతిమంతులు ఉంటారు, ఇక్కడ పరిశుద్ధులు ఉంటారు. మీరు నా రాజ్యం చేరి నిజముగా ఆయనకి పేరు తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పి అన్నీ మనకు అనుగ్రహిస్తారు, అన్నీ అనుగ్రహిస్తారు. ఇంత సింపుల్. అదవుతుందా? దేవునితో మన జీవితం అద్భుతమైంది. ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలని ఆయన పౌరసత్వాన్ని ఓపెన్ చేశారు. సో దేవుని రాజ్య పౌరసత్వము అందరికీ ఓపెన్. ఇదే ఆయన ఊరూరా గ్రామ గ్రామం తిరిగి చెప్తున్నాడు. దేవుని రాజ్యం వచ్చేసింది, కమాన్, మారు మనసు పొంది ప్రవేశించండి, ప్రవేశించండి అని. నేను ఎలా ప్రవేశించాలి అని అడిగితే నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించాలి, అప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. చూసారా? దేవుని ఆజ్ఞలు పాటించాలన్న కోరుకున్న ప్రతి ఒక్కరు ప్రవేశిస్తారు. నీతిమంతుడిగా జీవించాలన్న కోరుకున్న ప్రతి ఒక్కరు జీవిస్తారు. రైట్? దేవుని యొక్క పరిశుద్ధ మార్గము మానవులకి ఓపెన్ చేయబడింది. అందరూ దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించవచ్చు. రైట్? ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని అందరికీ దేవుడు ఇవ్వాలనే కోరుతున్నారు. ఓకే? సో అదే. కానీ మతం ఏం చేసిందంటే మనిషిని వేరే విధంగా తీసుకెళ్ళిపోయింది, శారీరకంగా కూడా తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ వర్షన్ వేరనమాట. వాళ్ళ జ్ఞానము నిజంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు యేసుప్రభువు వారు చెప్పేది. పైగా పౌలు గారు ఏమంటున్నారంటే, యేసు క్రీస్తు వేషం వేసుకున్న దొంగ క్రీస్తు ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, బహుశా మీరు ఆ క్రీస్తు వెంటబడుతున్నారేమో చూసుకోండి, బహుశా మీరు ఆ క్రీస్తుని ఫాలో అవుతున్నారేమో చూసుకోండి. చూసారా? సో లోకానికి ఈ శుభవార్త తెలియదండి, వేరే శుభవార్త తెలుసు. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త దేవుని రాజ్య శుభవార్త ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ప్రకటించారు. ఈ రోజున కూడా మనం అదే ప్రకటిస్తున్నాం. మీరు జాగ్రత్తగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి, దేవుని రాజ్యం మర్మాలు తెలుసుకోవాలి. సో ఈ శుభవార్త మానవుల్ని నిజముగా మనిషిని చేస్తుంది. అదే మనం ప్రకటించుచున్నాం. యేసుప్రభువు వారు ఊరూరు గ్రామ గ్రామం తిరిగి చెప్పింది ఏంటి తెలుసా? మీరు నా రాజ్యములోకి ప్రవేశించి ఆ రాజ్యపు నీతిని వెతకాలి. మీ మనసు ఇక్కడ లగ్నం చేయాలి. ఎందుకంటే మీది వేరే దాని మీద నీ మనసు లగ్నమైంది. అదేంటి? నేర స్వభావం. చూడండి, మన స్వభావాలు నిజంగా మనం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం చాలా అద్భుతంగా బతుకుతాం. కానీ ఎందుకు ఇట్లా ఉన్నాం తెలుసా మీకు? చెప్తాను చూడండి. మన మనసు ముందు సోమర్తనం వచ్చేసింది. సోమరులు ఎంత సోమర్తనం అంటే అస్సలు క్రమశిక్షణకి దగ్గర కూడా రాలేదు. క్రమశిక్షణ లేని జీవితాలు. క్రమశిక్షణ లేకపోతే ఏ వర్క్ సరిగా జరగదు.
చూసారా? ఉదయం చేయాల్సింది ఉదయం చేయలేవు, మధ్యాహ్నం చేయాల్సింది మధ్యాహ్నం చేయలేవు, ఏమీ చేయలేవు. నీ జీవితంలో క్రమశిక్షణ లేదు, అంతే. సో మన మనస్సు ఇట్స్ యూనో అది నేర స్వభావం అయితే దానిలో సోమరితనం వస్తుంది. చూసారా? సోమరులందరూ దేవుని రాజ్యానికి రారు. సోమరులు అంటే ఏంటో తెలుసా? చేద్దాంలే, ఇంకా గంట ఉందగా, చూద్దాంలే, ఎప్పుడు వాళ్ళు టయానికి చేయరు. డిసిప్లిన్ అనేది, నేను ఇన్ని దేశాలు తిరుగుతున్నాం కదా, ఆయా దేశాల్లో ఆయా ప్రజల్లో ఉన్నది మన ఇండియాలో లేనిది ఏంటో తెలుసా? ఇండియాలో మొత్తం లేదంటలేదు కానీ సాధారణంగా కనబడేది అంటే ఇండిసిప్లిన్, క్రమశిక్షణ లేదు. మనం రోడ్ల మీద చెత్త ఎలా వేస్తాం తెలుసుగా, తెలుసా మనకి? మనం మరి ట్రాఫిక్ రూల్స్ ఎలా ఫాలో అవుతాం తెలుసు కదా. సో ఇండియా కంటే ఇంకా దారుణంగా చాలా దేశాలు ఉన్నాయి. నేను ఇండియానే అంటలేదు మళ్ళీ. సో ఏ దేశం అయితే సోమరితనాన్ని విడనాడి డిసిప్లిన్గా ఉండటానికి ట్రై చేస్తుందో వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు, వాళ్ళు పైకి వెళ్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతున్నాయి. అర్థమవుతుందా? సో డిసిప్లిన్ అనేది లేకపోవటానికి గల కారణం హృదయం. ఇప్పుడు స్వీట్స్ తింటే జలుబు చేసిద్ది కదా, తెలుసు కదా. ఆ తర్వాత మసాలా తింటే వేడి చేసిద్ది కదా, తెలుసు కదా. ఆ తర్వాత ఎక్కువ వాటర్ తాగకపోతే వేడి చేసిద్ది, తెలుసు కదా. సరిగ్గా నిద్రపోకపోతే వేడి చేసిద్ది, తెలుసు కదా. ఇవన్నీ తెలుసు కదా. క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? సోమర్తనం లేని వాళ్ళు ఏం చేస్తారు? చాలా యాక్యురేట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇది తింటే ఇది వచ్చిందని తెలుసు కూడా తినేది ఎవరు? క్రమశిక్షణ లేనివాళ్ళు, అంతే. క్రమశిక్షణ లేకపోవటం అనేది హృదయానికి సంబంధించిందని చెప్తున్నాను నేను, నేర స్వభావం అది. మరి ఇలాంటి నేర స్వభావం ఉన్నవాళ్ళు ఈ లోకంలో అందరూ అని చెప్తున్నాడు ప్రభువు. మీరు మారు మనసు పొందాలి అంటే అది ప్రభువు చేయాలి. అర్థమవుతుందా? ప్రభువు దాన్ని మార్చాలి. మార్చడానికి అవకాశం ఇస్తే ఆయన మారుస్తాడు. ఆయనకి అవకాశం ఇస్తే, ఆయన హోలీ స్పిరిట్ ఇస్తే దాన్ని మారుస్తాడు. మీరు ఒప్పుకోవట్లేదు అనుకోండి, ఆయన మార్చడు. ఇప్పుడైనా మీరైనా సరే, నేను మారాలనుకుంటున్నాను, ఇంత సోమరిపోతుగా ఉండాలనుకోవట్లేదు, ఇంత దుష్ట స్వభావం నాకు వద్దు అనుకుంటే మారుతారు. మీ చాయిస్ అదే, ఎవరి చాయిస్ వాళ్ళదే. అది యేసుప్రభువు వారి యొక్క శుభవార్త యొక్క ముఖ్యమైన సారాంశం. ఒక వ్యక్తి దేవుని రాజ్యం చేరుతున్నాడంటే వాడి హృదయం మారాలి, నేర స్వభావం మారాలి. పక్కనోడిని ఎలా గిచ్చుదామా, పక్కనోడి దగ్గర ఎలా దొంగతనం చేద్దామా, పక్కనోడిని ఎలా తొక్కేద్దామా, వాడిది ఎలా పీక్కుందామా, లాక్కుందామా, ఇదంతా నేర స్వభావం. ఏంటి? వాడికంటే నేను గొప్ప అని ఎలా చూపించుకుందామా, ఎలా తప్పించుకుందామా, అమ్మ పనులు చెప్తే అన్నీ అన్నయ్య మీదకి ఎలా దూసేద్దాం, లేకపోతే తమ్ముడి మీదకి ఎలా దూసేద్దాం, లేకపోతే చెల్లి మీదకి ఎలా దూసేద్దాం, తప్పించుకునే స్వభావం నేర స్వభావం. లీగల్గా ఉండే స్వభావం దేవుని స్వభావం. పొరుగువానికి ఎలాంటి హాని చేసినా కూడా అసలు ఎంట్రీయే లేదు దేవుని రాజ్యంలో, తెలుసా. మనకేం చేస్తారంటే పొరుగువారి అమాయకంగా కనపడ్డారనుకోండి, వాళ్ళని మనం మోసం చేద్దామని చూస్తాం. అలాంటి వాళ్ళకి దేవుని రాజ్యం లేదంట. రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ శిక్షలు. దేవుని రాజ్యం లేకపోవడం అనేది అది మెయిన్. రెండోది ఏంటో తెలుసా? ఇక్కడ ఉండగానే వాళ్ళకి పర్యవసానాలు, శిక్షలు పడుతూ ఉంటాయి అలాంటి అక్రమం చేసినందుకు. రెండు వైపులా దబిడిదిబిడే వాళ్ళకి, అన్యాయం చేసిన వాళ్ళకి. పొరుగువాని హాని చేసిన వాడికి ఇక్కడ శిక్ష పడుద్ది, అసలు దేవుని రాజ్యం కూడా లేదు. చూసారా? ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్య శుభవార్త యేసుప్రభువు వారు ప్రకటించారు. ఇదిగో నా తండ్రి రాజ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే తండ్రి రాజ్యమే తన రాజ్యమే, తన రాజ్యమే తండ్రి రాజ్యం, వాళ్ళు ఉండేది అక్కడే, ఆ పరలోక రాజ్యం. దాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు యేసుప్రభువు వారు. తండ్రి పంపాడు కాబట్టి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈయన మాట విని మనం డిసిప్లిన్గా తయారైతే మన లైఫ్ బాగుంటుంది. డిసిప్లిన్ లేకుండా ఎవ్వరూ కూడా ఏమీ మారలేరు. డిసిప్లిన్ అనేది
కంపల్సరీ అవసరం. అంటే దొంగలు ఉంటారు కవర్ చేసుకునేవాళ్ళు, నలుగురు చూస్తే ఒక రకంగా బిహేవ్ చేసేవాళ్ళు, చూడకపోతే ఇంకో రకంగా బిహేవ్ చేసేవాళ్ళు. అది డిసిప్లిన్ కాదు, అది దుష్ట బుద్ధి, అది దొంగ బుద్ధి. ఏమండి, ఇతరుల గురించి మనం మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మాట్లాడుకునే మాటలు, అన్యాయంగా మాట్లాడుకునే మాటలు, అక్రమంగా మాట్లాడుకునే మాటలు, అవన్నీ అలా చేసే వాళ్ళందరికీ ఎవరికి దేవుని రాదు. అలా వాళ్ళందరికీ దేవుని రాజ్యం ఎవరికి ఉండదు. ఎంతమందికి అర్థమైంది? సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనందరం. మన హృదయం మంచి హృదయం కావాలి, మన హృదయం పరిశుద్ధ హృదయం కావాలి, మన హృదయం నీతికరమైన హృదయం కావాలి. అర్థవుతుందా? ఇది ప్రభువారి రాజ్యం. అంటే ఆయన రాజ్యంలోకి ప్రవేశించిన వారు ఇలానే జీవిస్తారు. కానీ మతం ద్వారా ఏం జరుగుతుంది? ఈ సువార్త చెప్పట్ల, దేవుని రాజ్య సువార్త చెప్పట్ల, పక్కన పడేశారు. వాళ్ళు ఏం చెప్తారు? యేసుప్రభువారు మన కోసం మరణించారు, తిరిగి లేచారు, మన పాపాలకి పాపక్షమాపణ. ఇది సువార్తలో ఒక పాయింట్. పాపక్షమాపణ అనేది సువార్తలో ఒక పాయింట్. కానీ ఇదే మొత్తం సువార్త కాదు. అసలు సువార్త దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలంటే యేసుప్రభువు నందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచడం దేనికంటే పాప పరిహారార్థ బలి. సో ఇది మానేసి దీన్నే సువార్తగా చెప్పుకుంటున్నారంటే అది అపవాది మోసం. అపవాది ఈ మతాన్ని తయారు చేసింది. సో మతస్థుల్లో ఇప్పటికి కూడా లంచాలు తీసుకోవటం, ఓటుకు నోట్లు తీసుకోవటం, అబద్ధాలు ఆడటం, అన్యాయం చేయటం, పొరుగువారిని కించపరచటం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలకి కాలడ్డు పెడతాం, వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుందంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం, వాళ్ళకి కాలడ్డు పెడతాం, వాళ్ళకి రానియకుండా. ఇలాంటివన్నీ చేసే వాళ్ళకి ఏం జరుగుద్ది చెప్పండి? ఇలాంటి వాళ్ళందరూ నేర స్వభావం కలిగిన వారు. ఇలాంటి వాళ్ళందరికీ తగు రీతిగా పర్యవసానాలు ఉంటాయి. ప్లస్ దేవుని రాజ్యం వీళ్ళకి లేదు. సో వీళ్ళు ఏ శుభవార్త అయితే విని మేము దేవుని రాజ్య పౌరులు అవుతామని అనుకుంటున్నారో వాళ్ళు ఇలా ఉన్నారు. అంటే వీళ్ళకి సువార్త తప్పుగా చెప్పబడింది, వీరికి సరిగా అర్థమే కాలేదు, అందుకే ఇలా ఉన్నారు. క్రిస్మస్ అన్ని వరల్డ్ వైడ్గా చేశారు. వీళ్ళు ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? ఎంతమంది నీతిమంతులు ఉంటే ప్రపంచం ఎంత బాగుంటుంది చెప్పండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చూసారా? అదే నేను చెప్తుంది. సో నిజమైన శుభవార్త మానవులకి అందాలండి, అందాలి. అందరికీ చెప్పండి, ఇలానే చెప్పండి. మీరు ఇతరులకి అన్యాయం చేస్తే అది రాంగ్ సువార్త, మీకు అందింది అని. ఇతరులకి అక్రమం చేస్తే మీరు రాంగ్ సువార్తలో ఉన్నారు. ఇతరులకి హాని చేయాలని, ఇతరులకి కీడు చేయాలని, వాళ్ళు ఇరిటేట్ చేయాలని, వాళ్ళని హేళన చేయాలని మీరు చేస్తున్నారంటే మీకు ఏం అర్థం కాలేదని అర్థం. మీకు అసలు సువార్త అందబడలేదు అని అర్థం. ఎవరైతే తోటి వారిని మనుషుల్లాగా చూస్తూ వారి పట్ల హాని కలగకుండా, ఏమి అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా చూడటానికి తగు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నిజమైన శుభవార్త అనేది అడుగుతుందా? దేవుని రాజ్య శుభవార్త విని అందులో ప్రవేశించిన వాళ్ళు ఎలా ఉంటారు? నెక్స్ట్ క్వశ్చన్. వారు ఏం చేస్తారంటే హెచ్చులు చెప్పుకోరు, హెచ్చుల కోసం ఏం పనులు చేయరు, ఏం మాటలు చెప్పరు. అడుగుతుందా? వాళ్ళు లీగల్గా ఉంటారు, న్యాయంగా ఉంటారు. న్యాయంగా ఎలాంటి పరిస్థితి అయితే వాళ్ళకి రావాలో దాన్నే అంగీకరిస్తారు. అన్యాయంగా వేరే పరిస్థితిని కోరుకోరు. ఎంతమందికి అర్థమైంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు అన్యాయంగా వేరే పరిస్థితిని కోరుకోరు. అయితే మాత్రం మాకు ఇదే కావాలంటారు. ఇప్పుడు నేనున్న పరిస్థితికి కారు నిజంగా నాకు అవసరం లేదు, అది అన్యాయం. కారు నా పరిస్థితికి అక్రమం. నేనున్న పరిస్థితికి బైకే నాకు మంచిది, లేకపోతే సైకిలే నాకు మంచిది అని న్యాయంగా ప్రవర్తిస్తారు వాళ్ళు.
ఇతరుల పట్ల న్యాయంగా ప్రవర్తిస్తారు. అర్థమవుతుందా? సో సో దేవుని నిజమైన రాజ్య పౌరులు ఇలా ఉంటారు. కానీ వేరే శుభవార్త విన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కడికి అందినంత దోచుకోవటం, లాక్కోవటం, ఎవరన్నా తన గురించి గొప్పలు చెబుతుంటే ఇంకా చెప్పమంటాం. ఇది కోరుకుంటారు. వారి హృదయం దుష్ట హృదయం కదా, ఇది కోరుకుంటారు వాళ్ళు. చూసారా నేను చెప్పేది మీ అందరికీ అర్థమవుతుందా? సో ఈ నిజమైన శుభవార్త విని దాని ప్రకారం జీవించే వాళ్ళు ఎలా ఉంటారు, దేవుని రాజ్య పౌరులైన వాళ్ళు ఎలా జీవిస్తారు అనేది నేను చెప్తున్నాను. సో రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు నమ్మకంగా ఉంటారు, మంచి మనస్సాక్షితో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంచు కూడా కొంచెం కూడా వాళ్ళు పక్కకు వేయగలగరు. చాలా నమ్మకం వాళ్ళు ఉంటారు. 10 గంటలకు వస్తారంటే 10 గంటలకు వస్తారు, 7 గంటలకు వస్తారంటే 7 గంటలకు వస్తారు. తిన్నంటే తినరు, తింటానంటే తింటారు, చేస్తానంటే చేస్తారు. సో చాలా హానెస్ట్గా ఉండగలిగే స్తోమత ఈ దేవుని రాజ్య పౌరులకు ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఇప్పుడు వేరే శుభవార్త విని మరి మేము కూడా యేసుక్రీస్తు సంబంధాలు అని చెప్పుకుంటున్న వాళ్ళు లేదంటే తెలుసా, దొంగలు వాళ్ళు. వాళ్ళు మాట మీద నిలబడరు. ఏంటి, వాళ్ళు అబద్ధం చెబుతారు. ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నామంటే నేను మాట్లాడుతా కూడా మాట్లాడలేదని చెబుతారు. ఎందుకని? దుష్ట స్వభావం ఉంటుంది ఆటోమేటిక్గా. నువ్వు తిన్నావంటే నేను తినలేదని చెప్తారు. దే ఆర్ నాట్ హానెస్ట్ మ్యాన్. సో అయితే దేవుని రాజ్య పౌరులు మాత్రం హానెస్ట్. ఇక్కడ ఉంది ఎవరు తిన్నా, నేనే తిన్నా, హానెస్ట్. నెంబర్ 1 హానెస్ట్ అనమాట. సో దేవుని రాజ్య పౌరుల్లో ఏముంటుంది? ఫస్ట్ వాళ్ళు లీగల్గా వాళ్ళ పొజిషన్ వాళ్ళు తీసుకుంటారు. రెండోది ఎంత హానెస్ట్ అంటే చాలా మనస్సాక్షితో ఉంటారు. మనస్సాక్షితో ఎవరికో చెందవలసిన గొప్పతనం వీళ్ళకి చెందుతుంది అనుకోండి, ఇది నేను చేయలేదు, నాది కాదు, వాళ్ళది అని చెప్తాం. చూసారా? అదే దొంగలు అనుకోండి, వేరే శుభవార్త విని వేరే మతంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే హానెస్ట్గా అయితే ఉండరు. వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తున్నా కూడా ఉండరు. వాడికి పడాల్సిన దెబ్బలు వేరే వాడికి పడుతున్నా కూడా పట్టించుకోరనమాట. నాకు పడతలేదుగా అనుకుంటారు. వాడికి పడాల్సిన తిట్లు వేరే వాడికి పడుతున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఓకే అంటారు. ఇది శుభవార్తలోనే వచ్చింది తేడా. ఎందుకంటే ప్రభువు చెప్పిన శుభవార్త ఒక మనిషిని నీతిమంతుని చేస్తుంది, హానెస్ట్ పర్సన్ చేస్తుంది. ఈ రోజున ఎవరైతే భూమి మీద హానెస్ట్గా మనస్సాక్షితో ఉన్నారో వారు దేవుని బిడ్డలే. వాళ్ళు దేవుని బిడ్డలే. వేరే వాళ్ళు ఉండటానికి కూడా కుదరదని చెప్తున్నాను నేను. కుదరదు వాళ్ళకి పాపం. మూడోది ఏంటంటే వాళ్ళు ఈ లోకానికి అమ్ముడుపోతారు, కవర్ చేసుకుంటారు, అమ్ముడుపోతారండి, కవర్ చేసుకుంటారు. వారు వాళ్ళ యొక్క క్యారెక్టర్కి, వాళ్ళ యొక్క జీవితానికి ఇంత రేటు ఉంటుంది అనమాట. అంత రేటు చెల్లిస్తే వాళ్ళు ఏ పని చేయడానికైనా సిద్ధమే. చూసారా? ఇది దుష్ట హృదయం కలిగిన వాళ్ళు చేసే పని. అదే దేవుని రాజ్య పౌరులు ఎలా ఉంటారంటే అమ్ముడిపోవడం. నువ్వెంత ఇచ్చినా కూడా వాళ్ళని కొనలేవు. ఏంటి, మా క్యారెక్టర్ మేము పెట్టుకుంటాం, మీ డబ్బులు మీరు పెట్టుకోండి అంటారు. అర్థమవుతుందని చెప్పేది. సో ఇది దేవుని రాజ్య సువార్త విని అందులోకి ప్రవేశించిన వారి యొక్క లక్షణం. వాళ్ళు ఇలా ఉంటారు, దొంగలుగా ఉండరు. ఏంటి, అస్సలు సబ్బాత్ డే బిగిన్ అవుతుంది. ఇంక మనం ఏం చేయాలి? ఇప్పుడు లీగల్గా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తారు, సోమరిపోతులు చేయరు, వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇది వదిలేస్తారు. చూసారా? చూడండి, దేవుని రాజ్య పౌరుల్లో ఉండేది ఆ క్రమశిక్షణ. దేవుని రాజ్య పౌరులు కాని వాళ్ళకి లేనిది ఆ క్రమశిక్షణ. 4వ పాయింట్, క్రమశిక్షణ. అంటే రేపు 6 గంటలు చేయాలంటే ఇప్పుడే నుంచే దాని ప్రిపరేషన్ సరిగ్గా చేసి రేపు 6 గంటలకు కరెక్ట్గా చేసే విధంగా చేస్తారు వాళ్ళు. అప్పటికప్పుడు ఎత్తుక్కోరు, ఏం చేద్దాం ఇప్పుడు ఇటని.
సో 10 మంది కన్యకలు రాజుగారి కోసం వచ్చారు పెళ్లి చేసుకోవడానికి. రాజుగారు అందరినీ చేసుకుంటాడంట ఆయన వచ్చే సమయానికి అక్కడ ఉంటే. కానీ ఈ కన్యకలు ఏం చేశారు, కన్యకలకు కండిషన్ పెట్టారు, మీరు ఆయన వచ్చే సమయానికి మీరు మీ యొక్క దివిటీలు వెలుగుతూ ఉండాలి అని. మీరు దివిటీలు వెలగకపోతే ఆయన చూసి తీసుకోవడానికి చెప్పారు. సరే, ఈ కన్యకలు ఏం చేశారు, ఒక 5గురు ఏం చేశారంటే, దేవుని రాజ్యంలోకి వెళ్ళేవాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి నైట్ 12 గంటలు ఉంది కాబట్టి 6 నుంచి మళ్ళీ 6 వరకు 12 గంటలు కదా, నైట్ చాలా టైం ఉంది కాబట్టి, సో మనం 12 గంటలకు సరిపోయే ఆయిల్ తీసుకెళ్దాం. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. ఆయన పెందలకాడ వస్తే ఆయిల్ మిగిలిద్దు, ఓకే. మరి ఆయన లేటుగా వస్తే నాకు 12 గంటలకు సరిపడదు కావాలి. 1 గంటకి 2 గంటలకు సరిపడితేనే వెళ్ళిపోతాను అనకూడదు. అర్థమవుతుందా? ఈ రోజుకి తినడానికి సరిపోయిందా నేను వెళ్ళిపోతాను అనకూడదు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక 5గురు ఇలాంటి ప్లాన్ చేసుకొని వచ్చారు. ఇంకొక 5గురు ఏమో వస్తాడు, మధ్యరాత్రి వస్తానన్నాడుగా, వచ్చేస్తాడులే. సో అన్నీ 12 గంటలకు తెచ్చుకున్నారు. అంటే 6 గంటలకు నూనె ఉంది వాళ్ళ దగ్గర. రాజుగారు రావటం లేట్ అయిందో అని ప్రకటన వచ్చింది మధ్యరాత్రి. సరేనని 5గురు సరే ఆయిల్ పోసుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్న ఆయిల్ పోసుకుంటుంటే వీళ్ళు చూశారు మిగతా 5గురు, అదే మాకు కూడా కొంచెం వేరే, మాకు లేదంటే, ఇది ఉదయానికి సరిపోవాలి, అంటే మాకు మీకు ఇద్దరికీ సరిపోదు. చూసారా, ఈ ఆయిల్ మీకు కొంచెం ఇచ్చాననుకో నాకు సరిపోదు. చూసారా, అందుకని ఏం చేస్తాం మేము, మీరు ఒక మాట మీరు లోపల ఊర్లోకి వెళ్ళి అక్కడ వ్యాపారి దగ్గర కొనుక్కొచ్చుకోండి పోండి అని చెప్పి సలహా ఇచ్చారండి. మేము వీళ్ళేమో ఈ ఆయిల్ మీకు ఇస్తే మా ఆపర్చునిటీ పోద్ది అని. అందుకని వీళ్ళు ఏం చేశారు, చక్కగా ప్రిపరేషన్ చేసి తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు పోసుకున్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళంగానే రాజుగారు వచ్చారు. డ్యూటీలు పట్టుకున్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు దేవుని రాజ్యంలోకి. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, నూనెతో వచ్చేసారు. వచ్చి తలుపు కొడుతున్నారు, టంగ్ 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 తీయండి తీయండి అని. మాకు డ్యూటీలు ఉన్నాయి, వెలుగుతున్నాయి అది ఇదని. అప్పుడు లోపల నుంచి ఒక వాయిస్ వచ్చిందంట, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని. వీళ్ళేం అక్రమం చేశారండి, సోమరితనంతో ప్రిపరేషన్ లేకుండా జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. డిసిప్లిన్ లేదు, పాడలేదు. ఒక భార్యకి ఏ డిసిప్లిన్ ఉండాలి, ఒక భర్తకి ఏ డిసిప్లిన్ ఉండాలి, ఒక పిల్లకి ఏ డిసిప్లిన్ ఉండాలి, ఒక పిల్లోడికి ఏ డిసిప్లిన్ ఉండాలి, ఏ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది జ్ఞానంతో వచ్చుద్ది. ఎవరికైతే అవగాహన లేదో డిసిప్లిన్ రాదు. సో దేవుని రాజ్య సువార్త మనకి ఏం తెలుపుతుంది, డిసిప్లిన్ లేని వాళ్ళకి దేవుని రాజ్యం లేదని చెప్తుంది. డిసిప్లిన్ లేని వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. తిండి విషయంలో డిసిప్లిన్ లేదు. దెర్ ఇస్ నో డిసిప్లిన్ ఇన్ ద ఈటింగ్. హౌ మచ్ దే ఈట్ దే డోంట్ నో. ఎంత తింటారో వాళ్ళకే తెలియదు, ఏం తింటారో వాళ్ళకే తెలియదు. సో అపవాది ఏం చేస్తాడంటే, ఏ విధంగానైనా ఏదో ఒక ఏరియాలో వీళ్ళని అక్రమంగా లేకపోతే క్రమశిక్షణ లేకుండా చేయాలి అని చేస్తాడు. ఈ రోజున యేసుక్రీస్తు పేరట వెలిసిన మతంలో ఉన్నవాళ్ళు కూడా ఇలానే ఉన్నారు. వాళ్ళలో కూడా క్రమశిక్షణ లేదు. వాళ్ళందరూ క్రైస్తవులేనండి, అందరు క్రైస్తవ పాస్టర్లే, అందరికీ క్రైస్తవులే. మళ్ళీ ఉదయం పెళ్లి పెడితే మధ్యాహ్నం చేస్తారు, మధ్యాహ్నం పెళ్లి పెడితే సాయంత్రం చేస్తారు. మంచి డిసిప్లిన్ అసలు. వెళ్ళేవాళ్ళు కూడా భలే వెళ్తారు. మధ్యాహ్నం పెళ్ళి అంటారా, సాయంకాలం జరుగుద్ది వెళ్దాంపా అంటారు. సరే, వాళ్ళకి తెలిసిపోద్ది. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు తెలుసా, ముందు 12 గంటలకు వస్తారు. మధ్యాహ్నం పెళ్ళి అన్నారు కదా, 12 గంటలకు వస్తారు. భోజనాలు ఎక్కడ అని అడుగుతారు. ఇంకా పెళ్ళి అవ్వలేదు, ముందు భోజనాలు పెట్టు, ఆ తర్వాత తినేసి మేము సందీపులు పెట్టి వెళ్ళిపోతాం, మీరు 4 గంటలకు పెళ్లి చేసుకోండి, నో ప్రాబ్లం. అందరికీ తెలిసిన విషయమే. డిసిప్లిన్ లేదు. చూసారా అండి నేను చెప్పింది మీ అందరికీ. మీ జీవితంలో దేవుని రాజ్య సువార్త అర్థమైందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిందిగా మనం చేస్తున్నాను. యేసు ప్రభువారు 30 సంవత్సరాల వరకు ఆగారు క్రమశిక్షణతో. 30 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు చాలా క్రమశిక్షణతో. ఆయన ఎంతో క్రమశిక్షణ విధేయత నేర్చుకున్నాడంట. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది.
చూసారా, యేసు ప్రభువారే క్రమశిక్షణ నేర్చుకున్నారు. చూసారండి, అది నేను చెప్తుంది. సో దేవుని రాజ్య శుభవార్త విన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, రాంగ్ శుభవార్త విన్న వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, దేవుని రాజ్య శుభవార్త విని దాని ప్రకారం జీవించాలని అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వీరు లీగల్ పర్సన్స్ అన్నమాట. ఇల్లీగల్ పర్సన్స్. ఎందుకంటే దేవుని రాజ్యమును దాని నీతిని వెతకమని చెప్పబడింది కదా. సో వీళ్ళు లీగల్ పర్సన్. లీగల్ అంటే ఏంటి చాలామంది తెలియదు. లీగల్ అంటే ఏంటి చెప్పండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? అంటే అమెరికా లాంటి మంచి దేశంలోకి దొడ్డిదారిని ప్రవేశిస్తారు. మంచి దారిని కాదు, దొడ్డిదారిని ప్రవేశిస్తారు. అంటే స్ట్రైట్ న్యాయబద్ధమైన వేని వదిలేసి అడ్డదారులు తొక్కే వారిని ఏమంటారు చెప్పండి ఇప్పుడు? వీళ్ళే ఇల్లీగల్ ఫెలోస్. స్ట్రైట్గా కరెక్ట్గా లా ప్రకారం చట్టం ప్రకారం వచ్చేవాళ్ళు లీగల్ ఫెలోస్. ఏదో విధంగా వచ్చేవాళ్ళు దొడ్డిదారులు కానీ బ్యాక్ డోర్లో కానీ వచ్చేవాళ్ళు ఇల్లీగల్ ఫెలోస్. సో దేవుని వాక్యము పేరేంటిదంటే దాన్ని ధర్మశాస్త్రం అంటారు. అది లా, అంటే అది చట్టం. యేసు ప్రభువారు అన్నాడు, నేను నా తండ్రి పేరట వచ్చాను. నేను కాకుండా వేరే వాళ్ళు చాలామంది వచ్చారు, వాళ్ళు దొంగలు అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా? నేను దేవుడి యొక్క వాక్యం లేదా చట్టం ప్రకారం ఈ భూమి మీదకి వచ్చాను, దాన్నే నేను ప్రకటిస్తున్నాను. చాలామంది వస్తారు, వాళ్ళు లా ప్రకటించరు. వాళ్ళు పాపక్షమాపణ అంటారు, సిలువ అంటారు, మరి ఏదో ప్రకటిస్తారు. వాళ్ళు లీగల్ గురించి నీతి గురించి మాట్లాడరు. ఇండియాలో ఉన్నాము, ఇండియా చట్టం ప్రకారం మనం బిహేవ్ చేయాలి, ఇండియా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మనం రోడ్డు మీద వెళ్ళాలి అంటాం మనం. వాళ్ళు అలా అనరు. ఎవరు చూడకపోతే ఒక రకంగా ఉంటారు, ఎవరన్నా చూస్తే ఇంకొక రకంగా ఉంటారు. ఇల్లీగల్ ఫెలోస్. సో దేవుని రాజ్య సంబంధులు చట్టబద్ధంగా జీవిస్తారు, న్యాయబద్ధంగా జీవిస్తారు. అక్రమమైన జీవితం వారిలో ఉండదు. ప్రభువారు చెప్పిన ఈ యొక్క శుభవార్త ఫలించాలి అంటే ప్రభు చట్టాన్ని మన బుర్రలోకి తీసుకోవాలి. అప్పుడు అది ఫలితం ఇస్తూ ఉంటుంది. లేకపోతే నేర స్వభావం అక్కడే ఉండిపోతుంది. నేర స్వభావం ఉన్నవారు ఇంకా ఫలించలేరు. ఒకవేళ ఫలించినా అడ్డగోలుగా ఫలించడానికి ట్రై చేస్తారు. అడ్డగోలుగా ఫలించే ప్రతి ఒక్కరూ నిజముగా సంతోషము, ఆనందం పొందలేరు. ఇల్లీగల్గా ఉండే వాళ్ళ జీవితాల్లో ఇంకొకటి ఏముంటుందంటే ఇల్లీగల్ ఆనందాలు ఉంటాయి, లీగల్ ఆనందాలు లేవు. ఇప్పుడు ఎప్పుడన్నా చూసారా, ఒక దొంగతనంగా అరటికాయలు తెచ్చుకొని ఎవరికి తెలియకుండా తినాలి. దొంగ ఎవరు కనబడకుండా తినాలి. ప్రశాంతంగా పరిశుద్ధంగా తినటం లేదు. దొంగలాగా బతకాలి. లీగల్గా లేని వాళ్ళందరూ దొంగలే. దుష్ట హృదయం. అందుకే మీ అందరికీ ప్రభువారు ఈ రోజున నా ద్వారా ఏం చెప్తున్నారంటే, దేవుడు తన కుమారుని పంపి పలికించిన శుభవార్తే నిజమైన శుభవార్త. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తకి శిష్యులు చెప్పిన శుభవార్తకి తేడా ఉంటే శిష్యులు తప్పవుతారు, కానీ యేసు ప్రభువారు తప్పవారు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు చెప్పిందే ఒరిజినల్ శుభవార్త. ఒకవేళ ఈయన చెప్పంది ఏదైనా శిష్యులు చెప్తే అది రాంగ్ శుభవార్తే. అది తప్పవద్దు, కానీ ఇది తప్పవద్దు. ఎందుకంటే ఎన్నో ఉపమానాలు చెప్పాడు ప్రభువారు ఆ శుభవార్తని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నాకు తెలిసి కొత్త నిబంధనలో రాయబడిన పుస్తకాలన్నిటిలో కూడా యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తనే ఇంక్లూడ్ చేశారు. కాకపోతే కొంతమందికి విద్య లేకపోవటం వల్ల
దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏది లేఖనాల ప్రకారం యేసుప్రభువారు జన్మించారు, లేఖనాల ప్రకారం యేసుప్రభువారు మరణించారు, లేఖనాల ప్రకారం యేసుప్రభువారు తిరిగి లేచారు, దీన్నే శుభవార్త అనుకుంటున్నారు చాలామంది. అక్కడ పాయింట్ ఏంటంటే యేసుప్రభువారు శుభవార్త చెప్పారు కాబట్టి ఆయన చెప్పిన శుభవార్త ప్రకారం ఈయనకి ఎందుకు ఇట్లా అయిందంటే అది చెప్పడానికి పౌలు గారు ప్రయత్నించారు, అంతే. అక్కడ అర్థమైందా? అన్ని జనులకి పౌలు సువార్త చెప్పినప్పుడు చాలామంది మీరు చెప్పింది కరెక్టే, ఈయన రాజు అంటున్నారు, మరి ఈయనకి ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఇది. అది ముందుగానే రాయబడి ఉంది, ఆయనకి ఇలా అవుద్దని అని చెప్పారనమాట. అది పౌలు యొక్క ఎక్స్ప్లెనేషన్. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త దేవుని రాజ్య శుభవార్త. దీనికి మించి ఒక్క పాయింట్ ఎవరైనా చెప్తే అది రాంగ్ శుభవార్త. సో అందరూ ఈ రోజున గమనించాల్సింది ఏంటంటే క్రీస్తు శుభవార్త ప్రకారం ఇక్కడికి రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలోకి మనందరం ప్రవేశించాలి పౌరులుగా. ఆ రాజ్య పౌరులైన వాళ్ళకి అద్భుతమైన ఆశీర్వాదాలు వేచి ఉన్నాయి. ముందు ఒకడు మంచి నిర్మలమైన హృదయం కలిగిన వాడు అవుతాడు, లీగల్గా ప్రవర్తించే వ్యక్తి అవుతాడు, పొరుగువానికి హాని చేయడు, కీడు చేయడు. పొరుగువానికి హాని చేయాలన్న ఆలోచన కూడా వాడికి రాదు. ఎవరికి కావాలడ్డు బెటరు అడ్డు రారు. అడుగుతుందా? అవసరమైతే త్యాగం చేస్తారే కానీ అడ్డు అయితే రారు. చూసారా? సో కాబట్టి ఇన్ని విషయాలు ఈ శుభవార్త వలన జరుగుతాయి. దేవుడు ఇలా శుభవార్తని మనందరికీ పంచి ఈ రాజ్యంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా పరిశుద్ధులుగా వర్ధిల్ల చేస్తున్నాడు. ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ రోజున పెద్ద ఎత్తున ఉన్నది ఎవరంటే యేసుక్రీస్తు చుట్టూ అల్లిన మతం. యేసుక్రీస్తు చుట్టూ అల్లిన మతం ఏదైతే ఉందో వాళ్ళు యేసు ప్రభువారిని ఎవరని గుర్తించారంటే వేషం వేసుకున్నవాడిని గుర్తించారు. పౌలు 2వ కొరింథీ పత్రికలో రాశాడు, ఈ అపవాది యేసుక్రీస్తు వేషం వేసుకొని సంఘాలు స్టార్ట్ చేశాడు. వాని పరిచారకులు కూడా దొంగ అపోస్తలుల వేషం వేశారు. వాళ్ళు కూడా మేము యేసుక్రీస్తు పరిచారకులు అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో ఇది గమనించలేక చాలామంది పప్పులో బురదలో కాలేశారు, జారి పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు చుట్టూ అల్లిన మతంలో ఉండి శాంతి లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. కానీ బతుకుతున్నారు, డబ్బులు వస్తున్నాయి, టింగ్ టింగ్ బతుకుతున్నారు, పేరుకు మాత్రమే బతుకుతున్నారు. నిజానికి అది కుటుంబంలాగా ఉండదు, నిజానికి అక్కడ శాంతి ఉండదు, నిజానికి అక్కడ మనశ్శాంతి ఉండదు, ఏమీ ఉండదు. ఉండాలి అంటే ఇల్లీగల్ కాకుండా లీగల్గా దేవుని వాక్యం ప్రకారం ఏం తెలియపరచబడిందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇలాంటి విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. అంతేగాని మతం ద్వారా ఏర్పడిన విషయాల్ని మనం నమ్మకూడదు. నమ్మేవారికి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా ముందుకెళ్ళాలి. ఇది ప్రభువారు చెప్తున్న నిజమైన శుభవార్త. ఆయన ఊరు గ్రామం తిరిగి ఇదిగో దేవుని రాజ్యం వచ్చేసింది, ఇందులోకి ప్రవేశించండి, మీ జీవితాలు బాగుపడతాయి అని ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఓకే, రీక్యాప్ చేస్తాను ఒకసారి. యేసు ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం ఒక వ్యక్తి నూతన సృష్టి అవుతాడు, నూతన జన్మ వస్తుంది. అతను నేర స్వభావం నుంచి బయటపడతాడు. అసలు నేర స్వభావం ఉండదు ఇంకా వాళ్ళకి. ఎవరికన్నా కీడు చేద్దాం, ఎవరికన్నా హాని చేద్దాం, ఎలాగలా దొంగతనం చేద్దాం, ఎలాగలా పీక్కుందాం, లాక్కుందాం, ఇతరులకి నష్టం కలగజేద్దాం, ఇలాంటివి అస్సలు వాళ్ళ మనసుల్లో కూడా ఉండవు. ఇంకా నేర స్వభావం నుంచి వాళ్ళు బయటపడతారు. నేరము అంటే ఆజ్ఞ అతిక్రమం. సో ఆజ్ఞ అతిక్రమం ఇద్దామన్న ఆలోచనలో కూడా వారికి రాదు. అర్థమవుతుందా? సో ఆ విధంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే పొరుగువానికి హాని చేయడు. ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ఈ లోకంలో నిజమైన దేవుని రాజ్య పౌరుడికి పొరుగువానికి హాని చేయటం ఆపేయాలి, పొరుగువానికి అక్రమం చేయటం ఆపేయాలి, పొరుగువానికి కీడు చేయటం ఆపేయాలి.
ఇది మీరు చేయలేకపోతున్నారంటే మీరు దేవుని రాజ్యంలోకి ఇంకా ఎంటర్ అవుతలేదు సరిగ్గా అని అర్థం. అడుగుతున్నా. సో అందరూ కూడా దేవుని రాజ్యంకి ఎంటర్ అయిన కొంతమంది భక్తులను చూడండి. పొట్టివాడి జక్కయ్య ఏం చేశాడు చెప్పండి? పొరుగువానికి హాని చేసిన అతను మొత్తం ఇచ్చేశాడు, రివర్స్ అయిపోయాడు. ఎవరి దగ్గర అయితే 2 అంతలు తీసుకున్నాడో 4 అంతలు వెనక్కి ఇచ్చేశాడు. మొత్తం సగం ఆస్తి కూడా పేదలకు పంచేశాడు. చూసారా? ఇది 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 నేర స్వభావం నుంచి బయటపడతాం. పౌలు ఏమన్నాడు తెలుసా? అసలు ఎవరైనా పాపి అంటే నేనే ప్రధాన పాపిని అన్నాడు. అలాంటి చెడ్డ పని చేశాను నేను సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళి అని. ఇది నేర స్వభావం నుంచి బయటపడతాం. అంటే నేర స్వభావం నుంచి ఎవరైతే బయటపడుతున్నారో వారికి దేవుని రాజ్య సువార్త అర్థమైంది, వాళ్ళకి బైబిల్ అర్థమైంది, వాళ్ళకి యేసుప్రభువారు అర్థమయ్యారు. వాళ్ళు నేర స్వభావం నుంచి బయటపడుతున్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇతరులని తక్కువ చేసి మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇతరులని అంటే తిట్టరు, కొట్టరు. ఇతరులకి హాని చేయాలన్న ఆలోచన ఉండదు వాళ్ళకి. అర్థమవుతుందా? వీరు నిజంగా దేవుని యొక్క శుభవార్త విని అర్థం చేసుకున్న వ్యక్తులు అవుతారు. ఇలా ప్రభువారి యొక్క మెసేజ్ని అర్థం చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు అల్లిన మతం ఏదైతే ఉందో అది మనిషికి ఇవన్నీ అందకుండా, ఇప్పుడు నేను చెప్పాను అవన్నీ అందకుండా చేస్తుంది. అందుకే వాళ్ళు యేసుక్రీస్తు మాకు దేవుడు, బాప్తిసం తీసుకున్నామని చెప్పి లంచం తీసుకుంటారు, ఇతరులని మోసం చేస్తారు, దగా చేస్తారు, కుట్ర చేస్తారు, కాలడ్డు పెడతారు, అన్యాయం చేస్తారు, అక్రమం చేస్తారు. ఈ పనులన్నీ చేస్తారు, ఈ మాటలన్నీ మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడతారు, ఎగిరెగిరి పడతారు. ఇవన్నీ చేస్తారు వాళ్ళు. కారణం వాళ్ళు ఒక రాంగ్ శుభవార్త విని రాంగ్ పొజిషన్లోకి వెళ్ళారు కాబట్టి. నిజమైన శుభవార్త విని నిజమైన బాప్తిసం పొందేంత వరకు ఒక వ్యక్తి నిజముగా మారడంటే వానిలో ఆ దుష్ట దొంగ స్వభావం అలానే ఉంటుంది. ఆ నేర స్వభావం మాత్రం పోదు. ఆ నేర స్వభావం పోవాలి అంటే మనకులాగా ఎవరైతే యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త చెప్పాలి, వాళ్ళు వినాలి. అప్పుడు వారిలో నిజమైన మారు మనసు పొందడానికి ప్రభువారు అవకాశం ఇస్తారు. ఓకే, సో ఇది ఈనాటి మరి సువార్త సమయం మెసేజ్. అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవుడు ఈ శుభవార్త మెసేజ్ విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక.